చైతన్యవంతులైన ప్రజలారా, సోదర సోదరీమణులారా, భారత రాజ్యాంగం భారతదేశానికి సర్వోత్కృష్ట చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక 448 అధికరణాలు, 12 షెడ్యూళ్లతో కూడిన గ్రంథం ఇది. డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా భారత రాజ్యాంగ ముసాయిదా రచన 1949 నవంబరు 25న భారత రాజ్యాంగ సభకు సమర్పించబడింది. రాజ్యాంగం ఈ దేశ పౌరులందరికీ తన పీఠికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను హామీగా ఇచ్చింది. 1949 నవంబర్ 25న రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించిన సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ సామాజిక ప్రజాస్వామ్యం అనగా సోషల్ డెమోక్రసీ మన దేశంలో ఏర్పడాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అంతేకాక జనవరి 26, 1950 రిపబ్లిక్ డే నుంచి మనం వైరుధ్యాల జీవితంలోనికి అడుగు పెడుతున్నాం. రాజకీయాల్లో ఒక మనిషికి ఒకే ఓటు, ఒక ఓటుకు ఒక విలువ సూత్రాన్ని గుర్తించబోతున్నాం. అయితే మన సాంఘిక, ఆర్థిక వ్యవస్థలలో మాత్రం ఒక మనిషికి ఒకే విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తున్నాం. ఈ వైరుధ్యాల జీవితాన్ని ఎంతకాలం కొనసాగిస్తాం? సాంఘిక, ఆర్థిక సమానత్వాల నిరాకరణ ఇలా కొనసాగితే మన రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ముందస్తుగా హెచ్చరిక చేశారు. రాజ్యాంగం సామాజిక, ఆర్థిక రంగాలలో కూడా ప్రజాస్వామ్యాలను ఈ దేశంలో పాదుకొల్పి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను నెలకొల్పాలని డాక్టర్ అంబేద్కర్ ఆశించారు. కేవలం రాజకీయ ప్రజాస్వామ్యమే ఉండి సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యాలు లేకపోతే ఆ ప్రజాస్వామ్యం రక్తమాంసాలు లేని అస్థిపంజరం వంటిదని డాక్టర్ అంబేద్కర్ విస్పష్టంగా ప్రకటించారు. కుల నిర్మూలన, స్టేట్ సోషలిజం ఆశయాలు తన సిద్ధాంతంలో అంతర్భాగాలని డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. రండి, పార్లమెంట్లో పంచాయతీ పెడదాం, భారతీయుల అందరి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి.